హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేటప్పటికి బగారా రైస్ అండి. ఇలా పొడి పొడిగా రావాలంటే ఎలా ఎన్ని కొలతలో చూడండి. ముందుగా ఆయిల్ పోసుకొని పలావ్ దినుసులు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకొని పచ్చిమిర్చి వేసుకోండి. అది వేగిన తర్వాత 2 ఉల్లిపాయ గడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని అది బాగా వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత టమాటా ముక్కలు ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసుకొని కట్ చేసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోండి. గ్లాస్కి గ్లాసున్నర చొప్పున నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ అనేది తీసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని దాన్ని యాడ్ చేసుకొని వాటన్నిటిని కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్, హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత చాలా స్లిమ్లో పెట్టుకొని రైస్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాయిల్ చేసుకోవాలి. అంతే అండి, ఫైనల్గా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అంతటిని ఒకసారి బాగా మొత్తం కింద నుంచి పైదాకా అన్నాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇది కనుక మనం బంగాళదుంపలో కానీ చికెన్లో కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.